వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ లివింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇండియాలో ఉన్న టాప్ 10 బిగ్గెస్ట్ రివర్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 తపతీ నది. ఈ నది తూర్పున సత్పురా పర్వత శ్రేణిలో ఉద్భవించిన జీవనది. తపతీ నది మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. ఈ నదిని తాపీ నది అని తాప్తీ నది అని కూడా పిలుస్తారు. ఈ తాప్తీ నది గ్రాండ్ ప్రాంతంలో మొదలయ్యి గుజరాత్ రాష్ట్రంలో ప్రవేశించి సూరత్ దగ్గర అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది. నెంబర్ 2 కావేరీ నది. ఇది భారతదేశంలో ప్రధానమైన నదుల్లో కావేరీ నది ఒకటి. హిందువులు దీన్ని పవిత్రమైన నదుల్లో ఒకటిగా భావిస్తారు. కావేరీ నది మొత్తం పొడవు 800 కిలోమీటర్లు. కావేరీ నది పశ్చిమ కనుమల్లో కొడగు జిల్లా తలకావేరి అనే ప్రదేశంలో మొదలయ్యి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. నెంబర్ 3 మహానది. తూర్పు భారతదేశంలో ఒక పెద్ద నది. భారత ద్వీపకల్పంలో ప్రవహించే పొడవైన నదుల్లో మహానది ఒకటి. మహానది మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అమర్కంటక్ పీఠభూమిలో మొదలయ్యి తూర్పునకు ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మహానది మొత్తం పొడవు 851 కిలోమీటర్లు. నెంబర్ 4 బ్రహ్మపుత్ర నది. ఈ నది ఆసియాలోని ముఖ్యమైన నదుల్లో ఒకటి. భారతదేశం మరియు బంగ్లాదేశ్లకు సహజంగా శ్రీనామం ఉండగా బ్రహ్మపుత్ర అనే పురుషనామంతో పిలువబడుతుంది ఈ నది. ఈ నది టిబెట్లో మొదలయ్యి బంగాళాఖాతంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర నది మొత్తం పొడవు 916 కిలోమీటర్లు. నెంబర్ 5 సింధు నది. ఈ నది భారత ఉపఖండంలో హిమాలయాల్లో టిబెట్టులోని పుట్టి కాశ్మీర్, పంజాబ్, సింధు రాష్ట్రాల్లో ప్రవహించి పాకిస్తాన్లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు నది మొత్తం పొడవు 2880 కిలోమీటర్లు. వార్షిక ప్రవాహ లెక్కల ప్రకారం సింధు నది ప్రపంచంలోకెల్లా 21వ అతిపెద్ద నదిగా రికార్డు నమోదు చేసింది. నంబర్ 6 యమునా నది. ఉత్తర భారతదేశంలో గంగా నది యొక్క అతిపెద్ద ఉపనది యమునా నది. హిమాలయ పర్వత శ్రేణులకు చెందిన కాలింది పర్వతంలో యమునోత్రి అనే స్థలం దీని జన్మస్థలం. ఇది గంగానదికి ఎడమవైపున పుట్టి గంగానదిని కుడివైపు నుండి కలిసే ఏకైక ఉపనది. యమునా నది మొత్తం పొడవు 1370 కిలోమీటర్లు. నంబర్ 7 నర్మదా నది. ఈ నది భారత ద్వీపకల్పంలో తూర్పు నుండి పడమరకు ప్రవహించే 3 అతిపెద్ద నదుల్లో ఇది ఒకటి. నర్మదా నది అమర్కంటక్లో పుట్టి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రవహించి గుజరాత్లో అరేబియా సముద్రం దగ్గర ఇది కలిసిపోతుంది. నర్మదా నది మొత్తం పొడవు 1313 కిలోమీటర్లు. నెంబర్ 8 కృష్ణా నది. ఈ నది భారతదేశంలో అత్యంత పొడవైన నదుల్లో మూడవది. దక్షిణ భారతదేశంలో 2వ పెద్ద నది. పడమటి కనుమల్లో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తులో చిన్న దారగా కృష్ణానది జన్మిస్తుంది. ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1400 కిలోమీటర్లు ప్రయాణించి దివిసీమలోని అంశలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది మొత్తం పొడవు 1400 కిలోమీటర్లు. నెంబర్ 9 గోదావరి నది. భారతదేశంలో గంగా, సింధు నదుల తర్వాత పొడవైన నది గోదావరి నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జన్మించి నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి చివరిగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. నెంబర్ 10 గంగా నది. భారతదేశంలోనూ బంగ్లాదేశ్లోనూ ప్రధానమైన నదుల్లో ఒకటి గంగా నది. హిందూ మతంలో గంగా నదికి ఉన్న ప్రత్యేకత అత్యున్నతమైనది. గంగానదిని గంగమ్మ తల్లి అని,
పావనగంగా అని, గంగాభవాని అని హిందువులు పిలుస్తారు. నీరు అన్న పదాన్ని సంస్కృతంలో గంగా అని పిలుస్తారు. గంగానది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణిలో గంగోత్రిలో మొదలయ్యి బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగానది మొత్తం పొడవు 2525 కిలోమీటర్లు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.